రైతులు పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కుల వృత్తులను ఆదుకుంటామని, స్వయం ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మినిస్టర్స్. ఈ ఏడాది నుంచి భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాలో ఏడాదికి 12,000 వేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రుణమాఫీ, పంటల బీమా, సబ్సిడీ విద్యుత్ ఇవ్వడంతో పాటు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. సోలార్ పంపు సెట్లకు పైలట్ ప్రాజెక్టుగా మదిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని ఎంపిక చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకన్ని మండలం నాగులవంచ గ్రామంలో 2వ విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు బట్టి విక్రమార్క. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చదువుకున్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కుల వృత్తుల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. కరీంనగర్లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆదాయం బాగా కనబడినప్పుడు సమాజంలో విలువ కూడా ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని చేయి. సో ఆదాయం కలిగించే మార్గాలు ఎతకాలని మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒక నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినాం. సో దాన్ని ఏ విధంగా విలువాధారితం చేయాలి, దానికి ఇంకా నైపుణ్యం పెంచే ప్రయత్నం చేయాలో తప్పకుండా ఈ మీకు సంబంధించి కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక విభాగాన్ని పెడతాం. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వరంగల్లో మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు పొంగులేటి. ఎంజీఎం హాస్పిటల్లో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ సెంటర్, కాకతీయ మెడికల్ కాలేజీలో నూతన వార్డులను ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. నాలాలపై కబ్జాలను తొలగించాలన్నారు. బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకుని ఉన్న బీపీఎల్ కుటుంబాలను తరలించి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఏవైతే నాలాల మీద అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలు కానీ, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై పేదోళ్లు చేసినవి కొన్ని, వాళ్ళని అడ్డం పెట్టుకొని పెద్దోళ్లు చేసినవి కొన్ని, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన భూముల్ని కొన్ని ఆక్యుపై చేసినాం. వీటన్నిటి మీద అధికారులకి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పేదోళ్లకు సంబంధించిన దాంట్లో ఆల్టర్నేటివ్గా పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ని ఇబ్బంది పెట్టేది ప్రభుత్వం ఉద్దేశం కాదు. ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే ఎంజీఎం హాస్పిటల్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి కొండ సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హాస్పిటల్పై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించిందని చెప్పారు. రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా డెడికేటెడ్గా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎంజీఎం అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల సాధక బాధకాలు తెలుసుకోవడమే కాకుండా కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్న మేము వచ్చినప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉండే ఎంజీఎం పరిస్థితి కానీ, ఐ హాస్పిటల్ పరిస్థితి కానీ, నేను కలెక్టర్ గారు ఒకసారి నేను ఐ హాస్పిటల్ విజిట్ చేశాను. కలెక్టర్ గారు అయితే ఎంజీఎం చాలాసార్లు విజిట్ చేసి అది పదే వాళ్ళ వెంటబడి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇంకా అక్కడ సమస్యలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ ఆగమైందని, వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో 13,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు సీతక్క. ఇక్కడటువంటి మరి ఫారెస్ట్ ఇతరత్ర నిబంధనల మూలంతో తాత్కాలికంగా కంటైనర్ స్కూల్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేయడం కాకుండా అనేక వేల స్కూళ్ళు మూత వేసిర్రు. ఇదే ఒక మండలంలో మరి తుపాకులగూడెంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూళ్ళు కట్టిస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూత పడితే 15 రోజుల క్రితము మనం ఓపెన్ చేయడం జరిగింది. గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు సీతక్క. రానున్న రోజుల్లో మరో 2-3 చోట్ల కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.